కాంగ్రెస్ పార్టీలోకి భువనగిరి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి చేరబోతున్నట్టు తెలుస్తోంది. 2-3 రోజుల్లో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు ఆయన. అలాగే కాంగ్రెస్ నుంచి భువనగిరి ఎంపీ టికెట్ పైల శేఖర్ రెడ్డి అయితే ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. శేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లయితే తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి చెప్పండి, పైల శేఖర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? భవానీ, కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కారు ఖాళీ ఇక శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరడమే కాకుండా నల్గొండ ఎంపీ అభ్యర్థిగా కూడా ప్రకటించారు. ఇక ఈ నేపథ్యంలోనే భువనగిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భువనగిరికి సంబంధించిన పైల శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక బెంగళూరు బ్రదర్స్ గా పేరున్నటువంటి కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి ఎమ్మెల్యే, అదేవిధంగా భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఇద్దరు కూడా రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్న వారిలో ఉన్నారు. అయితే భువనగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడం, పైల శేఖర్ రెడ్డికి ఆ సీట్ కేటాయిస్తారంటూ వస్తున్నటువంటి ఊహాగానాల నేపథ్యంలోనే దానికి తెరదించుతూ కూడా పైల శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక రేపు లేదా ఎల్లుండి ఢిల్లీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్టుగా కూడా ఇప్పటివరకు అయితే సమాచారం ఉంది. దీనికి సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు ఓవైపు స్పష్టం చేస్తున్నప్పటికీ మరొక వైపు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఖండిస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. ఇక 2 రోజుల్లో అయితే పైల శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీ సీట్ ను ఆశిస్తున్న వారిలో ఒకరుగా ఉన్నటువంటి పైల శేఖర్ రెడ్డి సీట్ ఇస్తారా లేదా విషయంలో కూడా ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది భవాని. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.